హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సోమవారం ఒక అద్భుతమైన విజయానికి, అంతకంటే గొప్ప ఒక జీవిత కథకు సాక్ష్యంగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేసిన 21 ఏళ్ల బీహార్ కుర్రాడు సాకిబ్ హుస్సేన్ తన పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ కు 57 పరుగుల భారీ విజయాన్నందించాడు. అయితే ఈ మెరుపుల వెనుక ఒక తల్లి త్యాగం, ఒక తండ్రి కష్టం దాగి ఉన్నాయి. బీహార్లోని గోపాల్గంజ్ అనే చిన్న గ్రామంలో సాకిబ్ జన్మించాడు. సాకిబ్ తండ్రి ఒక సామాన్య కూలీ. రోజుకు కేవలం 200 నుంచి 300 రూపాయల సంపాదనతో 5 సభ్యుల కుటుంబాన్ని పోషించేవారు. డాక్టర్ లేదంటే ఇంజనీర్ కావాలనే కలలు కనటం కూడా ఆ కుటుంబానికి ఒక విలాసం. దేశం కోసం ఏదైనా చెయ్యాలనే కసితో సాకిబ్ మొదట ఆర్మీలో చేరాలని భావించాడు. కానీ అతని చేతిలోని వేగవంతమైన బంతులు అతడిని క్రికెట్ మైదానం వైపు నడిపించాయి. క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగిన సాకిబ్ కు ప్రొఫెషనల్ షూస్ కొనే స్తోమత తండ్రికి లేదు. వాటి ధర సుమారు 10,000 నుంచి 15,000 ఉంటుంది. కొడుకు కళ్ళలో బాధ చూడలేక సాకిబ్ తల్లి తన వద్ద ఉన్న కొద్దిపాటి బంగారు నగలను అమ్మి ఆ డబ్బుతో షూస్ కొనిచ్చింది. ఆ రోజు సాకిబ్ తన తల్లికి ఒక మాటిచ్చాడు. ఆ షూస్ తోనే చరిత్ర సృష్టిస్తానని. నేడు ఐపీఎల్ వేదికపై రాజస్థాన్ బ్యాటర్ల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తూ తన తల్లి త్యాగానికి వెలకట్టలేని కానుకనందించాడు. సాకిబ్ ప్రతిభ ఈ రోజు నిన్నటిది కాదు. కేవలం 17 ఏళ్లకే బీహార్ సీనియర్ జట్టులోకి వచ్చి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిశాడు. రంజీ సీజన్లో అరుణాచల్ ప్రదేశ్ పై 6 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. 2024లో కేకేఆర్ జట్టులో ఉన్న అవకాశం రాలేదు. కానీ 2026 ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ జట్టు 30 లక్షలకు దక్కించుకోవడమే కాకుండా తన మొదటి మ్యాచ్లోనే ప్రఫుల్ హింగేతో కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. సాకిబ్ హుస్సేన్ కథ కేవలం ఒక క్రికెటర్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, పట్టుదలుంటే పేదరికం ఏ సాధనకు అడ్డు కాదని నిరూపించే ఒక గొప్ప పాఠం. అమ్మ అమ్మిన నగలకు ఐపీఎల్ వికెట్లతో బదులిచ్చిన ఈ కుర్రాడు భారత్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా మారుతున్నాడు. సాకిబ్ హుస్సేన్ ప్రదర్శనపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.